అవసరమైతే ఆటాడిస్తా, వెంటొస్తే వెంటాడిస్తా అంటూ సమంతకి అసలు సిసలైన ఫ్రెండ్ అనిపించుకున్న జాన్వీ కపూర్ ఇక ఘోరంగా అందరి ముందు అవమాన పాలవుతూ వచ్చేసిన శోభిత. ఇప్పటికే ముంబైలో ఎన్నో ఫ్యాషన్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక తారలంతా ఫ్యాషన్ ఈవెంట్లో ర్యాంప్ వాక్స్ చేస్తూ అదరగొడుతూ ఉంటారు. అలానే ఈసారి 2025 లాక్మీ ర్యాంప్ వాక్లో తెలుగు తారలు అదరగొట్టేశారు. ఇక దుమ్ము దులిపేస్తూ కనిపించేశారు మన బాలీవుడ్ వర్గాలతో. ఇక రష్మిక, తమన్నా లాంటి తారలు అయితే వాళ్ళ ర్యాంప్ వాక్తో అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేశారనే చెప్పుకోవచ్చు. వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అనేలా అయితే కనిపిస్తూ వచ్చేసింది. ఇక సమంతకి ఎంతో చేరువవుతూ వచ్చేసిన జాన్వీ కపూర్ సైతం ఈసారి ర్యాంప్ వాక్లో స్పెషల్ ఫోకస్గా కనిపిస్తూ వచ్చేసింది. ఇక లాక్మీ ఫ్యాషన్ ఈవెంట్ అంతా తనదే అన్నట్లుగా అయితే దద్దరిల్లించేసింది. ఇకపోతే శోభితా ధూళిపాల తన పెళ్లి కాకముందు నుండి కూడా ఇటువంటి ర్యాంప్ వాక్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ మనందరికీ కనిపించేది. అటువంటి శోభితా ధూళిపాల పెళ్ళైన తర్వాత ఇక అక్కినేని కోడలయ్యాక ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయదు అని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ లాక్మీ ఫ్యాషన్ ఈవెంట్లో తను కూడా ఒక మెంబర్గా అయితే ఈవెంట్లో పాల్గొంటూ కనిపించింది. కాకపోతే ఈ ఈవెంట్లో జాన్వీ కపూర్తో ఘోర అవమానమే జరుగుతూ కనిపించేసింది. ఇక అంతమంది తారలు ఉండగా శోభితని మాత్రం ఏ ఒక్కరు కూడా పెద్దగా పట్టించుకున్నదే లేదు. జాన్వీ కపూర్ సమంతకి అసలు సిసలైన ఫ్రెండ్ అనే విషయం మరోసారి అయితే ఈవెంట్లో చూపిస్తూ కనిపించేసింది. ఇక ర్యాంప్ వాక్ జరుగుతున్న సమయంలో ధూళిపాల శోభితని అయితే ఏకంగా ఇగ్నోర్ చేస్తూ వచ్చేసింది. ఇక అక్కడ జరిగిన ప్రవర్తనలకి శోభిత ఫుల్గా డిస్టర్బ్ అవ్వడమే కాదు, ఈవెంట్ మధ్యలోనే అయితే తను డ్రాప్ అవుతూ వచ్చేయడం జరిగింది. తన ఉన్న రూమ్కి చేరుకుంటున్న సమయంలో మీడియా వర్గాలు తనని క్యాప్చర్ చేస్తూ ఉంటే అసిస్టెంట్స్తో సహా అయితే మీడియాని అడ్డుకోక తప్పలేదు. ఇలా మొత్తానికి జాన్వీ కపూర్ సమంతకి అసలు సిసలైన ఫ్రెండ్ అనే విషయం మరోసారి నిరూపించుకుందని చెప్పాలి.